హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ గాండ్రూక్, నేపాల్. నిన్న బ్లాగ్ లో చూసారు కదా, ఈ మన విశాఖపట్నం నుంచి నేపాల్కి ఎలా రావాలి, నేపాల్ బార్డర్ దాటాక గాండ్రూక్ వరకు ఎలా రావాలో చాలా డీటెయిల్డ్ గా చెప్పాను. సో ఈ రోజు ప్రెసెంట్ అయితే మనం మార్నింగ్ గాండ్రూక్ లో స్టార్ట్ అవుతున్నాం. ట్రెక్ టైం వచ్చేసి 7:45 అవుతుంది. ఈ రోజు మన డెస్టినేషన్ అయితే చామ్రాంగ్ అనుకుంటున్నాం. సో ఈ వ్లాగ్ అయితే ఫుల్ ట్రెక్కింగ్, ఫుల్ ల్యాండ్స్కేప్స్, ఫుల్ విజువల్స్ బాగుంటాయి. డోంట్ మిస్. హలో, ముందు బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. హోటల్ వాళ్ళే బ్రేక్ఫాస్ట్ పెడతారు ఫ్రీగా. బ్రేక్ఫాస్ట్ చేసి ఫాస్ట్గా ట్రెక్ స్టార్ట్ చేసి. ఇదిగోండి, ఇదేనా అవుట్ఫిట్ చూడండి. ఇదిగోండి మనం వెళ్తుంది అది అక్కడికి. నేపాలీ డాన్సెస్, నేపాలీస్. గుడ్ గుడ్, వెరీ గుడ్. నేపాలీ డాన్స్. థ్యాంక్ యూ. గాయస్, ఫన్ అయిపోయింది. నో అసలైన అడ్వెంచర్ స్టార్ట్. ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయింది. గాయస్, వే అయితే అలాగుంది. డే 1 ఆఫ్ ట్రెక్. స్లో అండ్ స్టడీ, డోంట్ బీ ఇన్ హరీ. ఓకేనా? స్లోగా అలాగే ఎంజాయ్ చేస్తూ విజువల్స్. ఎక్కిపోతాం, లేదంటే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, దోలుతీస్తుంది. మీకు ప్యాకింగ్ అప్పుడు కొన్ని చెప్పలేదు, కొన్ని విషయాలు అంటే కొన్ని పెట్టుకోవడం చెప్పలేదు, మర్చిపోయాను. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్, ఇవి చాలా ఇంపార్టెంట్. లేకపోతే స్కిన్ అది నాశనం అయిపోద్ది. థ్యాంక్ యూ చింటూ, థ్యాంక్ యూ సో మచ్. డబ్బులు పెట్టుకొని కాస్ట్లీ గైడ్ల కన్నా నేచర్ ఇచ్చిన చింటూసే ది బెస్ట్ గైడ్స్. మనమేదో మన కోసం వచ్చేసింది అనుకున్నాం. కళ్యాణ్ దగ్గర ఇప్పుడు ఈ అడ్వెంచర్ మూవీస్ ఉంటాయి కదా, ఆనకొండ, మిస్టీరియస్ ఐలాండ్, ఇలా టైటిల్లో సేమ్ ఇదే కదరా. ఫస్ట్ సీన్ మూవీ స్టార్టింగ్ ఒక ట్రెక్కర్స్ బ్యాచ్ ఉంటుంది, లేకపోతే ఎవరిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఇలా అడవిలోకి వెళ్తూ ఉంటారు, సడన్ గా మాయమవుతారు. కానీ క్లైమాక్స్ లో ఇద్దరులో ఒకడు మాత్రం బతికే ఉంటాడు. ఆడు సడన్ గా హీరో హీరోయిన్ కాపాడడానికి ఒక కత్తి కొడతాడు, కానీ లాస్ట్ లో చచ్చిపోతాడు. కాన్సెప్ట్. ఇప్పుడు మనకి అలాగేం జరిగింది అంటే ఫస్ట్ హింట్ అదిగో చింటూ కూడా అరుస్తాడు. చింటూ మన చింటూ ఇక్కడ ఉన్నాడు. అరుస్తాడు ఇదిగో. అరడం లేదు, ఆడే మన GPS ట్రాకర్, ఆడే మన. మీరు దాన్ని నిద్ర లేపారు రా. నాకు తెలిసి ఫస్ట్ ఫేస్ అడవి అనుకుంటారా. ఎలా ఉంది చూడు అసలు. నైస్ రా. ఏమంటావు కళ్యాణ్? వాట్ ఆర్ యూ ఫీలింగ్ రైట్ నౌ? ట్రెక్ స్టార్ట్ అయ్యి దాదాపు 45 minutes. బొక్కాన 50 minutes. చెప్పు, వాట్ ఆర్ యూ ఫీలింగ్ రైట్ నౌ ఆఫ్టర్ 50 minutes ఆఫ్ ట్రెక్? కొంచెం ఆయాసం, బోల్డ్ అంత ఉత్సాహం. తర్వాత ఇంకే ఎప్పుడు అని ఆ ఎగ్జైట్మెంట్ ఉండాలి, కానీ ఎప్పుడు అనేది. ఇంకా ఒక్క ఊరు కూడా రాలేదు గాయస్. 50 minutes అవుతుంది ట్రెక్. ఫారెస్ట్ అయితే చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంది. ఫుల్ రాకీ వే, మంచి షూ, ట్రెక్కింగ్ పోల్ అన్నీ ఉంచుకోండి. రాంగ్ రూట్లోకి వచ్చామంట. ఇటు నుంచి అంటే వెళ్ళచ్చు, బట్ ఒక అప్ ఎక్కి అంతా డౌన్ దిగాలంట. ఇప్పుడు మళ్ళీ గాండ్రూకి వెళ్ళి ఆ కింద నుంచి వెళ్ళమంటున్నారు. బట్ వీ కాంట్ డూ దట్ రైట్ నౌ కదా. ఆల్రెడీ 1 hour ట్రెక్ అయ్యింది. చూద్దాం ఏటవుతుందో. పెద్ద మేము రాంగ్ రూట్లో ట్రెక్ చేసుకుంటూ వచ్చాం. ఆల్మోస్ట్ 1.5 hour ట్రెక్ చేస్తాం. సో ఈ 1.5 hour మేము చేసిన ట్రెక్ రాంగ్ అట. ఐ మీన్ ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు, కానీ టూ ఫార్ అన్నారు. సో యా, వీళ్ళు చెప్పారు. ఇదిగో దే సజెస్టెడ్ ఏ మ్యాపీ. దానికోసం వాడు ట్రై చేస్తున్నాడు. ఓకే, ఇలాంటి డైవర్షన్స్ అనేవి కామనే, చూద్దాం. గాండ్రూక్ దగ్గర ఎక్కడ తప్పు తీసుకున్నాం మామ, మనకు తెలియలేదు. అంటే మన మ్యాప్ లేదు కదా, మరి మనం ఓన్గా వస్తున్నాం, గైడ్ లేరు, పోటర్ లేరు కదా. సో ఫస్ట్ డే రైడ్ ట్రెక్ అప్డేట్ ఏంటంటే తప్పు రూట్లోకి వస్తాం.
ఇప్పుడు వెనక్కి వెళ్ళాం. సో ముందుకెళ్తే ఒక అప్ వస్తుంది, 1.5 hour ట్రెక్ చేస్తే తడపని అనే విలేజ్ వస్తుందంట. దాని నుంచి డౌన్ ట్రెక్ ఉంటుందంట చామ్రాంగ్కి. మనం వెళ్ళాల్సిన ఊరి పేరు చామ్రాంగ్. సో వీ చూజ్ ఏ లాంగ్ రూట్ అనమాట. మీరు ఈ మిస్టేక్ చేయకండి, ముందే ఆ మ్యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్ mappy.com. ఒక లాగిన్కి ఒక ఆఫ్లైన్ మ్యాప్ వస్తుందంట, హోల్ కంట్రీ మ్యాప్ వచ్చేస్తుంది. నైస్. రాంగ్ రూట్లోకి రావడం వల్ల చాలా స్టీప్ వచ్చింది. సో ఏం చేయలేం. అదిరా జిందగీ. ఆల్ ఓవర్ ద వరల్డ్, క్రేజీ. ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వచ్చారు వాళ్ళందరూ. ఫస్ట్ విలేజ్ ఏదో వచ్చింది, ఇక్కడి నుంచి అడగాలి షార్ట్ కట్ ఏమైనా ఉందా చామ్రాంగ్ అని. guys, this is mother nature. నేచర్ ఎప్పుడు మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది గాయస్. అందుకే చెప్తాను నేచర్లోకి వెళ్ళమని. తాగడం, అమ్మాయిలతో తిరగడం ఓకే, పార్ట్ ఆఫ్ ది లైఫ్, బట్ నేచర్ ఈజ్ లైక్ ఎటర్నల్ అనమాట గాయస్. ఇందలా మేము రాంగ్ రూట్లోకి వచ్చి చెప్పాను కదా, అది ఇటు నుంచి వస్తాం. సో ఇటు నుంచి వచ్చాక ఇదిగోండి ఇక్కడ డైవర్షన్ వస్తుంది. ఇటు వెళ్తే తడపాని, అక్కడికి వెళ్ళి ఆ మీద నుంచి కూడా దిగచ్చు. బట్ ఇదిగో ఇప్పుడు డౌన్ ట్రెక్ చేయాలి ఈ రూట్లో మనం వెళ్ళాల్సినవే. ఇదిగోండి గాండ్రుక్. ఏం చేస్తాం, 2-3 వేసి ఉంటే అలాగే ఇదిగో కోర్స్ దండ ఇటే వెళ్ళాలి మనం ఇటు రౌండ్ ట్రెక్లో. ఏట్ చేయలేం గాయస్, రాంగ్ రూట్ దేవుడు రాసాడు. ఇది ఒక ఎక్స్పీరియన్స్. మీరు మాత్రం తప్పు చేయకండి, ముందే జాగ్రత్తగా అడిగి వెళ్ళండి. గాండ్రుక్ నుంచి మీ సొంత తెలివితేటలు మాత్రం యూజ్ చేయొద్దు. లైక్ అస్ సొంత తెలివితేటలు వద్దు, పెద్ద మ్యాన్ లాగా అయితే అసలు వద్దు. మ్యాప్ చూసుకోండి, వెళ్ళండి. లెట్స్ గో. మెయిన్ విలేజ్ అక్కడ గాండ్రుక్ నుంచి మేము అక్కడ ఒక్క మాట ఎవరినైనా అడిగి ఎలా వెళ్ళాలి అని అడిగితే అయిపోయేది. కానీ కదా, మ్యాన్లు కదా, ఎవరి మాట ఫీల్ లైక్ ఎ మ్యాన్స్. నేచర్ ప్రూవ్స్ యు ఆర్ నాట్ నేచర్ ప్రూవ్స్ యు ఆర్ నాట్ ఎ మ్యాన్, యు ఆర్ జస్ట్ ఎ చైల్డ్ ఫర్ మీ అని. ఇట్స్ నాట్ ఈజీ బ్రదర్. 3 hours చేస్తాం రా రాంగ్ రూట్లో. చిన్న ప్రోటీన్ బ్రేక్ తిన్న తర్వాత ఈ ప్లాస్టిక్ కవర్ ర్యాప్ ఇట్ ఇన్ యువర్ బ్యాక్ ప్యాక్. మధ్యలో ఇలాంటి బ్రేక్స్ తీసుకోండి, ఏం కంగారు లేదు. మేము చేసిన తప్పుకి ఎక్స్ట్రా బ్రేక్స్ పడతాయి. కరెక్ట్ వేలో స్టార్ట్ అయ్యి ఒక 1/2 hour అవుతుంది, వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం ఎట్టి పరిస్థితి పెద్ద పడకూడదు ప్లీజ్. గాయ్స్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఆ రాంగ్ రూట్ లో వెళ్ళినందుకు అండ్ కరెక్ట్ రూట్ వచ్చిన తర్వాత మొత్తం ట్రెక్ మనం 8:30 స్టార్ట్ చేసాం. ఇప్పుడు 2 అవుతుంది, అంటే దాదాపు 4.5 hours. 5 hours ట్రెక్ లో 3 hours ట్రెక్ ఫ్లాప్. మేము ఇంకా ఎక్కడికి వెళ్ళిపోలే. 5 గంటల తర్వాత వెరీ 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 బిగినింగ్ ఆఫ్ ది ట్రెక్ లో ఉన్నాం. గాండ్రుక్ ఎక్కడ స్టార్ట్ అయ్యాం మేము. ఇప్పుడు వచ్చింది కీమ్రుంగ్ ఇక్కడికి. యాక్చువల్గా ఇది ఇప్పుడు మేము చేసిన జర్నీ, అంటే యాక్చువల్గా మేము ఒకవేళ చేసి ఉంటే రైట్ వే, కానీ ఇప్పుడు మేము ఇలా ఇక్కడ వరకు వెళ్ళి ఇలా కామ్రాంగ్ వచ్చి మళ్ళీ కీమ్రాంగ్కి వచ్చాం. సో ఇది యాక్చువల్ రూటు, కానీ మేము ఇది అంతా తిరిగి వచ్చేయడం వల్ల ఒక 3.5 hours వేస్ట్ అయిపోయింది. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్న లంచ్ చేస్తున్నాం. ఇక్కడ లంచ్ చేసి చలో చామ్రాంగ్. ఎంత నీట్గా వేసారో స్టెప్స్. హాయ్ నాట్ ఈజీ, ట్రస్ట్ మీ. చాలా దూల కేమ్రాన్ నుంచి చామ్రాంగ్కి. ఆహా మామూలుగా లేవు స్టీపు, చాలా దారుణంగా ఉన్నాయి స్టెప్స్.
మెయిన్ ఇంకో థింగ్ చెప్పలేదు. ఆల్వేస్ స్టే హైడ్రేటెడ్, ఓకే? దాహం అయిపోయినా తాగండి ఎవ్రీ 15 minutes 30 minutes, ఎందుకంటే డిహైడ్రేషన్ చాలా ఈజీగా అవుతుంది. వన్స్ యూ గెట్ డిహైడ్రేటెడ్ నరకం చూస్తారు, మామూలుగా ఉండదు, బాడీ అస్సలు సహకరించదు, పులుసు కారిపోతుంది. ఎవరైనా ఏబీసీ ట్రక్ ఈజీ అంటే ఆ మాటలు అస్సలు నమ్మద్దు, అస్సలు ఈజీ కాదు, సమస్య లేదు. క్వాడ్రిసెప్స్ క్రాంపులు వచ్చేస్తున్నాయి, ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది. బీ కేర్ఫుల్. వావ్, మన ఇండియాకి నేపాల్ ఫారెన్ అయినా సరే లొకేషన్ ఏంటారు బాబు, స్విట్జర్లాండ్ లాగా ఉంది. చిన్న ఇల్లు, గుర్రాలు, చాలా బాగుంది. మారుతుందా వ్యూస్ కూడా గాయ్స్, చూడండి. మెల్లగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు. అలాగా మాట్లాడుకుంటూ ఊసులు వేసుకుంటూ అడుగులో అడుగు వేసుకుని వెళ్ళిపోవడమే. ట్రక్కర్కి తెలియాలి ఇటుపక్కే అని. ఓకే, యా సూపర్. వెదర్ అయితే కొంచెం క్లౌడీగా ఉంది. ఈరోజు స్టే అయితే ఇదే. యాక్చువల్గా చామ్రాంగ్ వెళ్ళాలి మనం. చామ్రాంగ్ మహా అయితే ఒక 5 minutes అహెడ్ అంతే. ఇక్కడికి వచ్చాక యాక్చువల్గా నిన్న ఇద్దరు ఫ్రెండ్స్కి పరిచయం అయ్యారనమాట. వాళ్ళతోనే యాక్చువల్గా మార్నింగ్ ట్రెక్ స్టార్ట్ చేయాలి, బట్ వాళ్ళు రిప్లై ఇవ్వలేదు, వేరే ఎక్కడో ఉన్నారు కాదు, వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. సో మనం లీడ్ తీసుకుని స్టార్ట్ అయిపోయాం. ట్విస్ట్ ఏం జరిగిందో మీకు తెలుసు, రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయాం, దోలు తీరింది. వాళ్ళేమో మా కోసమే ఫాస్ట్గా ట్రెక్ చేశారట, బట్ మనం ఎక్కడ కనబడేసరికి ఇక్కడ రూమ్ తీసుకున్నారంట చామ్రాంగ్ ఒక 5 minutes ముందు. ఇలా మేము వచ్చామో లేదో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. బ్రో అని ఇది అన్నారు. సో ఇంకా వీళ్ళతోనే ఈ నైట్కి ఈరోజు ఈ స్టే తీసుకుంటే హ్యాపీగా రిలాక్స్ అయితే మార్నింగ్ వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? రూమ్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 1700 NPR విత్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ. ఎందుకో నేపాల్ పీపుల్ ఏమో ఈ ప్లేస్లో అయితే పర్టికులర్గా పీపుల్ అయితే చాలా బాగా నచ్చారు నాకు. అంత అంటే లైక్ ఎలా చెప్పాలి అంటే, ఏదో మోసం చేద్దాం, డబ్బులు దొబ్బుదాం అని ఏమీ లేదు మైండ్ సెట్. వచ్చిన వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా ట్రూగా ఉంటున్నారు, చక్కగా మంచి ఫుడ్ పెడుతున్నారు. మెయిన్ థింగ్. సే హాయ్. హలో. వీళ్ళే నా ఫ్రెండ్స్. ఇగో మన తెలుగు అతను కూడా ఉన్నారు, పరిచయం. హాయ్ బ్రో. తెలుగు వాళ్ళు కూడా ఉంటారు మనలాగే మంచి వాళ్ళు, ట్రెక్కలు చేద్దామని. కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ట్రెక్ మధ్యలో ఆపాల్సి వచ్చిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ వదిలేసి వెళ్ళిపోయారు. ఏం చేయలేదు. అదే ఇది ఈ బాబు వదిలేసాడు. అదే ఈజ్ రోహిత్ అండ్ ఈజ్ అభిషేక్. వేడి ఇదేంటారు హీటరు, దాల్ బాతు, నా పక్కనే ఏడు పెద్ద బాతు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చామ్రాంగ్. ఈరోజు క్లైమేట్ అయితే చాలా ఫాగీగా, కొంచెం డ్రిజిలింగ్ అవుతూ చాలా కూల్గా ఉంది. ఈరోజు అవుట్ఫిట్ అయితే ఇగో ఇదే. కొంచెం ఫ్లీస్ వేసేసాను, కొంచెం చల్లగా ఉంది కదా, ఫ్లీస్ వేసేసాను. ఈరోజు ట్రెక్ అప్డేట్ ఏంటంటే, చామ్రాంగ్ నుంచి ఫస్ట్ సీను వెళ్ళాలి. దానికి 2 hours ట్రెక్ టైం అంటున్నారు. మరి రూట్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఈ రైన్ వల్ల స్లిప్పరీగా ఉండొచ్చు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మన టార్గెట్ ఏంటంటే హిమాలయ అనే స్పాట్కి వెళ్ళాలి. హిమాలయకి మొత్తం ట్రెక్ టైం వచ్చేసి అరౌండ్ 6.5 hours అంతా చూపిస్తుంది. మ్యాక్సిమం హిమాలయకి రీచ్ అయిపోవడానికి ట్రై చేద్దాం. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10 to 15 minutes అలాగా చూసి ఏదైనా ఫాగ్ క్లియర్ అయితే వెళ్ళిపోవడమే, అవ్వకపోయినా వెళ్ళిపోవడమే. నేపాల్ క్లైమేట్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. గాయస్, ఇందాల వోకల్స్లో చెప్తుంది కదా, మ్యాప్లో చూపిస్తాను చూడండి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నట్టు. ఇదిగోండి, ఇది మ్యాప్ కదా. మనం నిన్న ఇదిగోండి గాండ్రుక్ నుంచి చామ్రాంగ్ వచ్చాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం చామ్రాంగ్.
ఇప్పుడు ఫస్ట్ స్టాప్ వచ్చేసి సీనువా, దాని తర్వాత బ్యాంబూ, దాని తర్వాత దోవాన్, హిమాలయ. హిమాలయ అన్నదే ఈరోజు ఫైనల్స్ డెస్టినేషను. ఇఫ్ ఇన్ కేస్ హిమాలయ కానీ త్వరగా అయిపోయింది అనుకోండి, డెరోలీకి లాగించేస్తాం. అది ఈరోజు ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఫస్ట్ డౌన్ ట్రెక్ చాలా హ్యాపీగా ఉంటుంది విత్ దిస్ విజువల్స్. కాకపోతే డ్రిజిల్ అవుతుంది. డ్రిజిలే కదా అని చెప్పి రెయిన్ కవర్ వేసుకోలేదు అనుకోండి, ఎక్కువసేపు ఆ డ్రిజిల్లో ఉంటే తడిసిపోతాయి బట్టలు, తర్వాత మీకే దోవలు తీరుతుంది. ఎప్పుడు ఏ సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలో ఆ సేఫ్టీ తీసుకుంటే చక్కగా ఉంటుంది ట్రెక్. గాయస్ ఇదే మనం పోకరలో తీసుకున్న పర్మిట్. ఇగో సోమరంగలో ఇగో ఇక్కడ చెక్ పోస్ట్ చెక్ చేస్తారనమాట. పర్మిట్ చెక్కింగ్ ఇక్కడే. సో పర్మిట్ తీసుకోవడం మాత్రం స్కిప్ చేయొద్దు, తెలియకుండా అస్సలు వెళ్ళొద్దు. ఇన్ఫో అంతా తెలుసుకునే రండి. పోకరలో నేను చూపించాను ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో ఎలా తీసుకోవాలి ఏంటి అని. సో అది ఇక ఇప్పుడు చెక్ పోస్ట్ దగ్గర వెరిఫికేషన్ చేసుకొని వెళ్దాం. అయిపోయింది. ఇగో స్టాంప్ వేస్తారు ఇలాగా ఇక్కడ. ఎందుకంటే రిటర్న్ కూడా ఇక్కడికే రావాలి, ఎలాగైనా చోమరంగ్ రావాలి. ఇక్కడ నుంచే మనం ఎక్కడికైనా వెళ్ళాలి, పైకి గాండ్రూకి వెళ్ళాలా కిందకి జీను వెళ్ళాలా అన్నది వచ్చినప్పుడు డిసైడ్ అవుదాం. ఓకే, లెట్స్ గో. చామరంగ్లో శాంతి స్తూపం అంట, బాగుంది. మరి కుక్కలలో వెలుగుబంటిలాగా ఉన్నాయి. గో గో గో. కళ్యాణ్కి ఏదో లెఫ్ట్ లెగ్లో నరువు ఒకటి పట్టేసింది. అబ్బా ఆడు స్లోగా వస్తున్నాడు. అప్పుడప్పుడు బ్యాడ్ హ్యాపెన్స్, వీ షుడ్ ఫేస్ ఇట్. నాకు తెలిసి సామ్రాంగ్ విలేజ్ మొత్తం దాటేసినట్టున్నాం. ఇప్పుడు లెట్స్ గో టు సీనువా. సీనువా స్టార్టింగ్లో ఇగో ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు వర్షం పడుతుంది కానీ అదే సన్ రైజ్ ఉండి సన్లైట్ పడితే అబ్బాబా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు బాగుంది, మదర్ నేచర్ ఎప్పుడు బాగుంటుంది అనుకోండి, బట్ ఎక్సలెంట్గా ఉంది సస్పెన్షన్ బ్రిడ్జ్. ఊగుతుందబ్బా. తెలుస్తుందా? నోట్లోంచి పొగలు వస్తున్నాయి. చూసారా క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉందో తెలియట్లేదు. వెదర్ కూల్ అయిపోతుంది బాగా. వర్షం తలోడు తడిసిపోయింది అబ్బా. సోకులు ఎక్కువ కదా, ఫోటోలు కానీ తీసాం, తల తడిసిపోయింది. ఇప్పుడు అప్ ట్రెక్ స్టార్ట్. దోల మాకు దోల. 2 hours అయింది. సీను వచ్చాం. ఇంకా బ్రీతింగ్ అయితే చాలా హెవీగా వస్తుంది. ఎంత కంట్రోల్ చేద్దాం అన్నా అవట్లే. కావాలట ఓడి అమ్మ. ఈ ప్రోటీన్ బార్లు తిని ఇలా పెరిగింది కాలేదు. చాలా స్టీప్ ఉందబ్బా సీనువా నుంచి దోవానికి. దీనికన్నా దారుణంగా స్టీప్ ఉంటుంది అంటున్నారు మచ్చుపిచ్చురే బేస్ క్యాంప్కి. స్ట్రెంత్ మీద ఫోకస్ పెట్టాలి ఇంటికి వెళ్ళాక. ఇలాంటివి త్వరలో ఏమో చేసే అవకాశం వస్తే మాత్రం ఇంత ఆయాస రాకూడదు. కళ్యాణ్ ఎక్కడున్నాడో ఏటో. ఇంత కష్టానికి పైకి వెళ్ళాక ఓ మంచి రివార్డ్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధీరా 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 ఓ రణ ధీరా రా 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 రా. ట్రెక్
ఈజ్ సో 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 డిఫికల్ట్. ఎవరి మాట నమ్మద్దు. ఈజీ అన్నాడా బొక్క ఆడి సొల్లు చెప్తున్నాడు. ఏదో సోదికి ఆడేదో ఆడి యాటిట్యూడ్ ఆడి హీరోయిజం చూపించడానికి చెప్తున్నట్టే. సూపర్ రా. ఏం నొక్కుతున్నారా నీ అయ్యా. యమ్ యమ్. చిన్న సూప్ స్టాప్ ఎనర్జీ కోసం. వావ్. సినిమా నుంచి ఒక 40 minutes ట్రైల్ అలాగా జరిగింది. కొంచెం రెస్ట్ తీసుకుందామని ఇదేదో స్పాట్ బాగుంటే అలా ఆగాను. కళ్యాణ్ ఇంకా రావాలి, వస్తాడు. ఫైనల్గా శ్రీనువా నుంచి బ్యాంబూ వచ్చాం. ఇందాకలా ఆ బ్రిడ్జ్ దగ్గర ఆగి మాట్లాడాను కదా, అక్కడి నుంచి అంతా అన్ని స్టెప్సే, డౌన్ స్టెప్స్. బాబోయ్ చాలా స్టీప్ ఉన్నాయి అబ్బా స్టెప్స్ మాత్రం. ఇప్పుడు బ్యాంబూలో ఏమైనా కొంచెం తింటే బెటర్ ఏమో. బ్యాంబూ తర్వాత దోవాన్, దాని తర్వాత అప్పర్ దోవాన్, దాని తర్వాత హిమాలయ. ఇంకా 2.5 hours హిమాలయ అంటున్నారు కానీ నాకు డౌటే హిమాలయ వెళ్తామో లేదో. ఇప్పుడైతే బ్యాంబూకి వచ్చాం. ఎలివేషన్ వచ్చేసి 2145 meters. లెట్స్ గో ఇన్ టు ది బ్యాంబూ విలేజ్. మనకి చాలా దగ్గర అవుతున్నాం. యా బేబీ యూఆర్ కమింగ్. అలసట. Stay hydrated. Any tip for my subscribers? Okay, regarding to ABC, be prepared. Water is way too cold. You might get altitude sickness. So take medicine and make sure to cover your heads, ear, and mouth, and breathe through your nose. Oh, And very small, steady steps. That's it. okay. Bye. Bye. Good luck to you guys. What's your name? Bizu. Bizu. From Nepal. Nepal. Yeah. Oh, how sweet. If I was not earlier, how could I have met you guys? Yeah, so sweet of you. Cover like this. Okay. Bye bye. Bye. Enjoy. Have fun. మా మమ్మీ స్కిల్ చూస్తుంది కదరా. ఓకే. ఆ ఫాగ్ చూసారా, సడన్గా ఎక్కడి నుంచి వస్తుంది పొగలాగా. వెల్కమ్ టు దోవాన్. ఎలివేషన్ వచ్చేసి 2505 meters. కళ్యాణ్, వెల్కమ్ టు దోవాన్ మై బ్రదర్. కమ్ వెల్కమ్. ఇప్పుడు వెల్కమ్. ఇప్పుడు అప్పర్ దోవాన్కి వెళ్ళాలి. అదే పెద్ద టాస్క్. అరే హిమాలయ 2 hours చూడాలి, 4.5 అంట. దోవాన్కి అయితే వచ్చేసాం. ఈ బ్యాంబూ నుంచి దోవాన్ కొంచెం బాగానే అనిపిస్తుంది కదా. ఫాస్ట్ గా తీసుకెళ్ళమని దయ్యాలి. బాగానే ఉంది. యాక్చువల్గా మనకి బ్యాంబూ నుంచి దోవాన్ 1 hour 30 minutes అన్నారు, బట్ మనం 1 hour 5 minutes వచ్చాం. గాయ్స్, దోవన్ చాలా అందంగా ఉంది. లిటరలీ ఫారెన్ స్ట్రీట్స్ వస్తుంది ఫీలింగ్. చూడండి ఒకసారి, ఇదిగోండి అడుగుకి ఒక్కొక్క ఇది. అందరూ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తారు, వీడు దీని మీద ఇలా వెళ్దాం అంటున్నాడు. చూద్దాం, సరదా. జస్ట్ అప్పర్ దోన్కి ఇప్పుడే వచ్చాం. 6:05 అయిపోయిందిరా. 6:05. ఇప్పుడు హిమాలయకి వెళ్ళాలి. 8 o'clock కల్లా వెళ్ళిపోవాలని ఎస్టిమేషన్ వేసుకున్నాం. చూద్దాం, ఎందుకంటే చీకటి అయిపోద్ది. సరే చూద్దాం, ఏం చేస్తాం. కవి కవి కుచ్ ఆతే కుచ్ ఆతే.
बट हम लोग नहीं रुकेगा, झुकेगा नहीं साला. లెట్స్ గో. అబ్బా ఈరోజు నాకు తెలిసి లేట్ అయిపోద్ది బాగా. చీకట్లో ట్రెక్ ఏమో ఇంకే 2 గంటలు అంటున్నారు హిమాలయ. నాకేం అర్థం కావట్లే. చీకట్లో ట్రెక్ అంటే కొంచెం రిస్కే, ఎందుకంటే కనబడదు అసలు ఎక్కడ లోయ ఎక్కడ ఏంటనేది, జారిపోతున్నారా బోలా. ఈ అడవి మధ్యలో ఇదేదో గుడి వచ్చిందమ్మా. ఏమో అక్కడ ఎక్కడో చీకట్లో ఏదో కనబడుతుంది, అదే హిమాలయ అని అనుకుంటున్నాం, బట్ తెలియదు. ఇప్పుడు అక్కడికి రీచ్ అవ్వాలి. ఫ్లాష్ చూడకరా నువ్వు. ఇగో బాడీ మామూలుగా లేదు అసలు, ఫుల్ అవుట్ చీకటి చూసుకోండి. అసలు టైం 7:15 అయిపోయింది. ఏదో చిన్న వెలుగులో నడుస్తున్నాం. చిన్నప్పుడు మ్యాన్వర్స్ వైల్డ్, బేర్ గ్రిల్స్, మ్యాన్ వైల్డ్ చూసినప్పుడు చీకట్లు ఇలాగే టార్చ్ చేసుకొని నడిచేవారు. కానీ ఏంటో అవి గుర్తొస్తున్నాయి సడన్గా ఇప్పుడు నాకైతే. త్వరగా వెళ్ళిపోలే. జస్ట్ 2%, 1% వెలుగు ఉంది అంతే పైన ఆకాశంలో, 1%. త్వరగా వెళ్ళిపోవాలి, చాలా రిస్క్. శివయ్య मेरे हिमालय. గైస్ టైం 7:30. మీకు రూట్ చూపించాను హిమాలయకి ఎలా ఉందో. చీకటి అయిపోయింది అసలు. యాక్చువల్గా నేను దోమల్లో ఉండిపోతాను. ఇందా దోమల్లో చూపించాను కదా మంచి వ్యూ, అదే బాగుంది కదా క్లీన్గా. బట్ ఈ నా కొడుకున్నాడే ఈడు, ఇగో వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏమైంది, వెళ్ళిపోదాం హిమాలయకి వెళ్ళిపోదాం అన్నాడు. రేపు కొంచెం జర్నీ తగ్గుతుంది కదరా. జర్నీ రేపు ఓకే, బట్ రిస్క్ ఉంది కదా. పోలండి మా ముండోళం కాబట్టి ఓకే, లేకపోతే రిస్క్ చేయొద్దు ప్లీజ్. కొంచెం భయం వేసిందిరా. కొంచెం అడిగైతే లైట్గా చిన్న శివర్ వచ్చిందంట, గోస్ట్ ఫీల్ ఏదో వచ్చిందంట మధ్యలో చెప్తున్నాడు. మరి ఏంటి లాస్ట్ నేనే ఉన్నాను మొత్తం ట్రెక్ చేసిన వాళ్ళు, నువ్వు చూసారా కనీసం. హాట్ వాటర్ తాగడానికి ఉందంట, ఛార్జింగ్ ఫ్రీ అంట, వైఫై ఫ్రీ అంట. షవర్కి మాత్రం మార్నింగ్ ఛార్జ్ చేస్తారట హాట్ వాటర్. మార్నింగ్ చూద్దాం. బట్ రూమ్ అయితే చూడండి, ఓవరాల్ వ్యూ చూపిస్తాను. అంటే ఓకే ఇవ్వండి, అంటే షేరింగ్ ఇదంతా ఫ్రెండ్స్ అందరితో. అగో ఆ 2 బెడ్లు నావి, కింద కళ్యాణ్ మీద ఆనంద్. ఇవ్వండి. సో ఏదైనా లైట్గా ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని, ముందు ఈ స్వెట్ అన్నీ ఇప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకొని खाना खाने के लिए जाकर खाकर सोकर सुबह उठकर अगेन ट्रैकिंग कर कर. యాక్చువల్గా దోవ నుంచి మ్యాక్సిమం వచ్చేస్తున్న టైంకి కరెక్ట్గా ఇందాల ఒక చూపించాను కదా వాటర్ అయిపోయి శ్రీని ఏదో ఉంది అని, అక్కడ స్టార్ట్ అయిపోయి మెట్లు. కరెక్ట్గా ఇంకా అయిపోయింది, 90% ఆఫ్ ది ఎనర్జీ అయిపోయింది అన్న టైంకి మొదలైపోయి మెట్లు. దోవలు తీరిపోయింది. ఆ 30 minutes హెల్ అండ్ అవన్ అయిపోయింది మాకు. మైనస్లోకి వెళ్ళిపోద్దండి నైట్. హిమాలయాలో ఈరోజు మా మీల్ ఇది. మీట్ అవర్ న్యూ ఫ్రెండ్. Hello, Pooja. Pooja from Mumbai. Guys, చూసారా టెంపరేచర్? రూమ్ లో ఇప్పుడు ఎలా ఉంటుందో పడుకుని పోలు. గాయస్ గుడ్ నైట్. Hey guys, Day 3 ఆఫ్ ట్రెక్కింగ్. ఈ నైట్ అయితే చాలా హెక్టిక్గా, చాలా దారుణంగా అయింది ట్రెక్. ఎందుకంటే చీకట్లో చేయాల్సి వచ్చింది కదా. ఈరోజు హిమాలయ నుంచి మ్యాక్సిమం ఏబీసీకి వెళ్దాం అని అనుకుంటున్నాం. బట్ అడిగితే అందరూ మాచు పిచ్చురే బేస్ క్యాంప్కే ఈవినింగ్ 5 అయిపోద్దని చెప్తున్నారు.
చూద్దాం. మన స్టామినా మన స్ట్రెంత్ టెస్ట్ చేస్తుంది. వెదర్ అయితే చాలా కోల్డ్గా ఉంది. నైట్ అయితే చంపేసింది. ఇంక పైకి వెళ్ళే కొద్దీ చాలా దారుణంగా అవుతుంది అంటారు. ఇక్కడ వర్షం పడితే పైన స్నో పడుతుంది అంటున్నారు. ఇన్కేస్ అదే అయితే అసలు వింటర్ వేర్ కూడా సమయంగా లేదు. రోజు బట్టలు వెట్ అయిపోతున్నాయి. లెట్స్ గో. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. చూసారు కదా నా బ్యాక్గ్రౌండ్లో అన్ని స్నో క్యాప్సే. అక్కడికే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. మూడు రోజుల తర్వాత ఫస్ట్ సన్ రైజ్ మా మీద. కొంచెం సుఖంగా ఉంది, కానీ తర్వాత ఇంకెక్కాలని ఆలోచిస్తేనే దూరంగా ఉంది. అబ్బా, దేవరాలి స్టెప్స్ ఎక్కుతుంది. మధ్యలో టెంపుల్ వచ్చింది. లుక్ ఎట్ దట్ వ్యూ. ఇక స్టెప్స్ దాదాపు 2000 ఉంటాయి అంటున్నారు. అండ్ ద వ్యూ అసలు అక్కడ ఏదో ఒక ఊరు ఉంది. ఎటో తెలియదు, చూడాలి. మీకు ఈ మధ్యలో కొండ ఏమైనా కనబడుతుందా? అదిగోండి, చూసారు ఎలాగుందో. అదొక ఐలా లేదా చూడండి. అదే నాకు తెలిసి మాచు పిక్చరే హిల్ అనుకుంటా, అది మౌంటైన్. చూడండి, నా కళ్ళు చూడండి ఏం చూస్తున్నాయి. చూసారా? చూసారా? ఇది హింకూ రివర్ అంట. హింకూ రివర్. గాయస్, సక్సెస్ఫుల్లీ ఫస్ట్ డెస్టినేషన్ దేవరాలి, 3200 meters ఎలివేషన్. వచ్చాం. ఇక్కడ కాసేపు ఒక 10 to 15 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎంబీసీకి బయలుదేరిపోవాలి. దేవరాలి బేస్ క్యాంప్. బేస్ క్యాంప్. 2 hours to go. వెల్కమ్ టు దేవరాలి. ఎక్కడికి వెళ్ళినా ఇవే కొండలు, వాటర్ ఫాల్స్, రివర్స్. అండ్ చూడు, బ్యూటీ లైక్ ఇదేం. ఎర్రలిలో కాసేపు రిఫ్రెష్ అయిపోయింది. ఫర్దర్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ స్టాప్ ఎంబీసీ, మాచు పిక్చూ బేస్ క్యాంప్. కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది ఇప్పుడు ట్రెక్ చేసేయడమే. ఇంకా డే 3 ట్రెక్కింగ్ ఓకే, స్మూత్గా అవుతుంది. కొంచెం హర్డిల్స్ ఉన్న క్లైమేట్ కండిషన్ వచ్చేస్తే కొంచెం సన్నీగా ఉంది. క్లియర్ స్కై, సన్నీ. అయితే కొంచెం డ్రై ఎయిర్ వస్తుంది. దానివల్ల ఏంటంటే గొంతు డ్రై అయిపోతుంది ఫాస్ట్గా. అసలు గాలిలో మాయిస్ లేదు, చాలా డ్రైగా ఉంది. ఇది 2 కొండల మధ్య ఉన్న వ్యాలీ. ఇక్కడ వర్షాలు రావు కాబట్టి సరిపోయింది. అంటే ఫ్లక్స్ వస్తే కూడా నాకు అర్థం కావట్లేదు. వస్తే మాత్రం అది అంత మొత్తం అలా వరదలా వచ్చేది కదా, బాగా వచ్చేస్తుంది. ఎంబీసీకి వెళ్ళే దారిలో నాకు తెలిసి స్నో అనుకుంటా. ఇవ్వండి చూడండి, స్నోవే కనబడింది. లైట్గా డ్రిజ్లింగ్ అవుతుంది, చలి చంపేస్తుంది. చేతులు అయితే చూడండి ఎర్రగా, మీకు తెలుస్తుందే లేదు.
ఎర్రగా ఉన్నాయి. ఓ మై గాడ్, మచ్ పిజిరే బేస్ క్యాంప్, ఎలివేషన్ 3700. We arrived. ఇక్కడ ఇంకా వస్తున్నాడు. Machu Picchu base camp view. మాచు పిచ్చులో చూడండి, ఇంకా మధ్యాహ్నం 2:30 అయింది. ఏబీసీకి ఎలాగైనా వెళ్ళిపోలే, లేకపోతే దోల. బేస్ క్యాంప్లో ఇప్పుడే లంచ్ తిన్నా. టైం 3 అవుతుంది. క్లైమేట్ అస్సలు చాలా వర్షం ఉంది. ఇట్స్ సో అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడే కొంచెం క్లియర్ అయింది. వాకింగ్ స్టార్ట్ చేస్తాం. అన్నపూర్ణ బేస్ క్యాంప్కి ఎలా అయినా వెళ్ళిపోవాలి ఇప్పుడు, ఎందుకంటే టైం కలిసి వస్తుంది, రూమ్స్ కలిసి వస్తాయి. పైకి వెళ్ళాక రూమ్ కూడా ఏం బుక్ చేయలే, చూసుకున్నాం ఏదైతే అది. తిన్న చోటు చెప్పారు, త్వరగా వెళ్ళిపోండి వర్షం వస్తుంది అని చెప్పారు. ఏం అర్థం కావట్లే. నేను ఇది చేయగలనా తెలియట్లే. బ్రీతింగ్ చాలా హెవీగా వచ్చేస్తుంది హైయర్ ఆల్టిట్యూడ్ వల్ల. లెట్స్ గో గాయ్స్. స్నో పడుతుంది, ఇదిగోండి చూసారా, లైట్గా స్నోఫాల్ స్టార్ట్ అయింది. అందుకే గ్లౌజెస్ వేసుకో. ఆల్రెడీ హ్యాండ్స్ ఆర్ ఫ్రీజింగ్. సో ఫాలో యువర్ సేఫ్టీ ప్రికాషన్స్. చెవులు, ముక్కు, నోరు మూసుకోండి. స్నో స్టార్ట్ అయింది, గట్టిగానే పడుతుంది. స్నో వస్తుంది, బ్రీతింగ్ ఆడట్లేదు అసలు, చాలా కష్టంగా ఉంది. ఇంకా 1.5 గంట ఉంది ప్రయాణం. యూ కెన్ సీ స్నో. చూడండి ఇవ్వండి చేతి మీద స్నో ఫ్లెక్స్, ఇవ్వండి. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. గాలి ఇలా వస్తుంది, వెనక నుంచి వచ్చినా బాగుండు. ఇలా వచ్చడం వల్ల ఊపిరన్న చాలా కష్టంగా ఉంది, హెవీ అవుతుంది. స్లో కనిపించే అవకాశం ఉంటుంది. బా గాయ్స్, హెవీ స్నోఫాల్. నా లైఫ్లో ఫస్ట్ స్నోఫాల్ ఇదే. చూపిస్తారా లొకేషన్? ఫ్రీజింగ్ నిజంగా. స్నోఫాల్ చూస్తే ఆనందంగా ఉంటుంది, కానీ నడిస్తే దూలంగా ఉంది. ఇది అవతారం చూడండి, అనగొన్నాడు. ఫస్ట్ స్నోఫాల్ ఇన్ మై లైఫ్. సరే గొంబె అది ఫేస్కి ఎదురుగా రావడం చూసారా. దేవుడా దేవుడా, 1 గంట ఎనర్జీ, గంట ఎనర్జీ. నేను ఉత్తిగా నడిస్తే వేరు, బ్యాగ్ వేస్తే నడిస్తే అండ్ వ్లాగ్ రికార్డ్ చేసి నడుస్తుంది చూసిన. దీనికైనా మీరు కొంచెం లైక్లు, సబ్స్క్రైబర్లు, మన ఛానల్ని ఇంప్రూవ్ చేయండి ప్లీజ్. సోలోకి వెళ్ళిపోయింది రైస్. క్రేజీ ఎక్స్పీరియన్స్. కానీ అనుకున్న డెస్టినేషన్ రీచ్ అవ్వాలి ఎలాగున్నా సరే. ఇంకా అవలే, డెఫినెట్లీ వి విల్ రీచ్. ఇప్పుడు వరకు డ్రైగా ఉండేది, విత్ ఇన్ ½ an hour వైట్ ల్యాండ్.
నో ల్యాండ్, ఓన్లీ స్నో. జాగ్రత్తగా నడాలి, మన దగ్గర స్పైక్స్ కూడా లేవు. అలా నువ్వు జాగ్రత్త. ఇది వైట్ ల్యాండ్, వెరీ బీ కేర్ఫుల్. చూడండి, మొత్తానికి అది రూట్ లేదు, తీపోతుంది, స్పైక్స్ లేవు, వెరీ డేంజర్. సి ఆనంద్, ఎస్, కంపల్స్ వెళ్ళండి. వండర్ఫుల్. నా లైఫ్లో ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్. ఎంత బాగుంటుందని నాకు అర్థం, కానీ కష్టంగా ఉంది, కానీ చాలా అందంగా ఉంది. చూడండి కళ్యాణ్, హాయ్. చూడండి, సారీ, ఫ్రీకింగ్ ఫాకింగ్ కోల్డ్. లోపల ఫింగర్స్ కూల్ బిగిసిపోయి ఉన్నాయి. ఏబిసి రఫ్లీ ఇంకొక 10 to 15 minutes ఎక్స్పీరియన్స్ Let's go. చేయగలమా లేదా అనుకున్నా. లెట్స్ గో. ఆనంద్, ఫైనల్లీ అన్నపూర్ణ బేస్ క్యాంప్ వచ్చేసాం. చూడండి ఎంత 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 బ్యూటిఫుల్గా ఉందో. ఫైనల్లీ at the summit point of Annapurna base camp, and see here. ఇందలా మధ్యలో చెప్పాను, చేయగలనా లేదా, హార్ట్ రేట్ పెరిగిపోతుంది, అసలు నా వల్ల కాదు. బట్ సి ఐఎమ్ హియర్. అమ్మా పైకి వెళ్ళాక ఏముంటుంది అడిగావు కదా, ఇదిగో చూడు, ఇగో ఇది ఎంత అందమైంది ఉంటుంది. ఇగో చూడు చూడు, పైకి ఎందుకురా, ఏముంటుందిరా, కొండ కొండ అన్నాం. అది ఆ కొండ మీద ఇంత అందమైన అందం ఉంటుంది, చూసుకో. నీ కొడుకు అన్నపూర్ణ బేస్ క్యాంప్ వచ్చేసాడు. ఇది ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు నేను. I want to dedicate this trek to Sweetie. I love you. సోమరా My mama's bete. Sweetie, Karu. This trek is dedicated to you. To you only. ముందు నువ్వు కూడా ఇలా ఇనిషియేట్ తీసుకో. అండ్ సబ్స్క్రైబర్స్, ఐ లవ్ యూ. నేను మీకు లాయల్గానే ఉంటాను. ఇలా ట్రిప్పులు చాలా ఉంటాయి, అండ్ ఈ బేస్ క్యాంప్ అందాలు ఇంకా మార్నింగ్ చాలా చూపిస్తాను. గెట్ రెడీ, ఓకేనా? ఐ లవ్ యూ గాయస్ ఫ్రమ్ అన్నపూర్ణ బేస్ క్యాంప్. ఓకే, ఐ లవ్ యూ సో మచ్. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాను. యాక్చువల్గా బుర్రకది కప్పుకోవాలి, మీకోసమే తీసాను. ఇలాంటి పనులు మీరు చేయకండి, ఓకేనా? బాయ్. అన్నపూర్ణ బేస్ క్యాంప్కి అయితే వచ్చాం. ఈరోజు డేట్ వచ్చేసి, ఈరోజు డేట్ ఎంత? May 4th. ఈరోజు May 4th, 2026 అన్నపూర్ణ బేస్ క్యాంప్లో ఈవినింగ్ 5:45 అవుతుంది. ఒక్కసారి విజువల్ చూడండి అలాగా. యా, ఇప్పుడే రూమ్ చెక్ ఇన్ అయ్యాం. రూమ్ అయితే పర్లేదు, బాగానే. విత్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ 2500 NPR. పర్లేదు, బాగానే అనిపించింది.
అంటే ఈ టైంలో ఇప్పుడు రూమ్స్ దొరకడమే కష్టం ఇక్కడ అన్నపూర్ణలో. సో మనకు బాగానే ఈజీగానే దొరికింది. సో నథింగ్ బ్యాడ్. ఇప్పుడు వరకు స్నో పడింది కదా, కరెక్ట్గా మేము డ్రై క్లోత్స్ అన్నీ వేసుకున్న తర్వాత స్నో ఆగిపోయింది. చూడండి కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు, ముసుగు దొంగ, ముసుగు వెయ్య. సీదా వేద హెవెన్. చాలా కష్టపడి చేసాం కదా ట్రెక్ 3 days. చూసిన తర్వాత అబ్బా అసటంతా పోయింది. కానీ కొంచెం చలి అయితే వేసేస్తుంది. వింటర్ వేర్ సమయం తెచ్చుకోలే, దెబ్బ అయిపోయాం. ఎటు చూసినా వైటే, వైట్ 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 వైట్. క్లైమేట్ మైనస్లో ఎంత ఉంది, ఎంత ఉందో తెలీదు. కానీ చాలా కోల్డ్గా ఉంది, చాలా కష్టంగా ఉంది పడుకోవడం. ఈ ట్రెక్ మాలో ఉన్న అన్నిటిని టెస్ట్ చేస్తుంది. స్ట్రెంగ్త్, స్టామినా, సహనం, ఓపిక అన్నీ. మార్నింగ్ క్లైమేట్ ఎలా ఉంటుందో చూడాలి. క్లియర్ వ్యూ వస్తే బాగుంటాయి, లేకపోతే కొంచెం తోలే. లెట్స్ హోప్ ద బెస్ట్. గుడ్ నైట్. గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ABC అన్నపూర్ణ హిల్ రేంజ్, అదే అన్నపూర్ణ మౌంటైన్. చూడండి ఎంత అందంగా ఉందో. మొత్తం చుట్టుపక్కలంతా ఐసే, ఐస్ 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 ఐస్. హిమాలయన్ రేంజ్లో ఉన్న అన్నపూర్ణ మౌంటైన్. జస్ట్ కొన్ని వీడియోస్ రోజు షూట్ చేసుకుందామని ఆ పైకి అలా వెళ్తున్నాం. ఏమైనా ఉంటుందేమో అని, బట్ ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులు. నా ముసుగేమాడు దొబ్బాడు, మా దగ్గర అంటారు మఫ్లారా దొబ్బాడు. గాయస్, కింద వ్యాలీ ఉంది మౌంటైన్స్ మధ్యలో. చూడండి అక్కడ లేక్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఒకటి అన్నపూర్ణ. చైనాతో బోర్డర్ సీట్ చేసుకుంటుంది. బ్యూటిఫుల్ సన్ రైజ్, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. ఇక్కడ ఏదో ఒక మెమరీ ఉంది చూడండి. జీ హోంగ్ ఓక్, ఏ కొరియన్ ఉమెన్ హూ లవ్డ్ మౌంటైన్ క్లైంబింగ్ ఫర్ ఎవర్ లాస్ట్ టు అన్నపూర్ణ. క్రేజీ అసలు. ఆవిడ బాడీ అదే, లేకపోతే అలా చనిపోయారా ఏంటి నాకేం అర్థం కాలే. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ నిజంగా. ట్రెక్ కానీ, ఆ ట్రెక్కింగ్ కానీ, ఈ లొకేషన్ కానీ, ఈ ల్యాండ్స్కేప్స్ కానీ అన్నీ లైఫ్లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. మీకు రావాలనిపిస్తే వచ్చేయండి, డోంట్ మిస్. బట్ మేక్ ష్యూర్ యువర్ ఫిట్ టు డూ ఇట్. ఓకే. ఇలాంటి విజువల్ చూస్తుంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో వాల్కి అవతలు ఉంటారు కదా, అవతలు ఉంటాయి కదా విజువల్, చాలా ఉన్నాయి నిజంగా. సేమ్ అలాగే అనిపిస్తుంది అసలు. ఇక్కడి నుంచి నైట్ కింగ్ వచ్చేలట. నేనే నైట్ కింగ్ అయిపోతాను అప్పుడు. అదిగోండి, అలాంటి హెలికాప్టర్ సర్వీసెస్ కూడా ఉంటాయి, కానీ రేటు వాసిపోతాయి. వచ్చినందుకు ఇలా అన్నపూర్ణ బేస్ క్యాంప్లో మనం వచ్చామని
ఓకే ఏదో ఇదిగోండి చూడండి ఇవన్నీ ఇక ఈడు కూడా ఈడు మొఖం పెడతారట ఇప్పుడు. ఓకే अरे क्या ड्रेस हो जा रहा है. లవ్ యూ పీచెస్. ఆనంద్ కాకరా 5th May 2026 ఏబీసీలో మనం చేరిపోయాం. మనం వచ్చాం అంటించిపోతున్నాం. బట్టలు అంటించి ఓకే ఓకే మీరు లేకపోయినా మీకోసం హాట్స్ ఆఫ్ లవ్. ఇదే గాయస్ హెలికాప్టర్ ఈ చోపరే ఎంతో సరదాగా అనగరా రైడ్. భయ్యా భయ్యా नीचे को कितना $2100. అది డాలర్స్, అది రూపీస్ డాలర్స్ అంటే అంటే 100 అంటే 21,000 మాయా 1000 అంటే 80,000 మామ. 2000 అంటే ఎంత తెలుసా బాబు? దాదాపు 2 లక్షలకు దగ్గర. చలో ఇంకా అయిపోయింది ఎంజాయ్మెంట్ అంతా. ఏమండి దారా కళ్యాణ్, we did it అన్నమాట. అన్నపూర్ణ బేస్ క్యాంప్ 5th May 2026 we made it. చూసాం. బాయ్ బాయ్ బ్యూటిఫుల్ లేడీ, బాయ్ బాయ్. అది ఇంకా డౌన్ ట్రాక్ స్టార్ట్. ఇప్పుడు మళ్ళీ ట్రాక్. మధ్యలో ఇలాంటి లేక్. నైన్ 9:30 నుంచి ఇప్పుడు టైం ఎంత 7 అంటే ఎన్ని గంటలు అంటే 9:30 to 9:30 12 అంటే 10.5 hours నాన్ స్టాప్ వాక్. మామూలు కొట్లే ఏంటి కళ్యాణ్, టార్గెట్ కన్నా ఎక్కువ కొట్టాం. ఇంకా వెళ్తున్నాం మ్యాక్సిమం ఇంకొక చిన్న ఒక హాఫ్ అన్ అవర్. చూడండి ఆ ఊర్లు చూసారా? మేము ఫస్ట్లో చూపించిన గాండ్రుక్, అదిగోండి అదే గాండ్రుక్. దాని తర్వాత రోజు మేము చామరాంగ్లో స్టే చేసామా, అదే చామరాంగ్. ఇప్పుడు సీనివాలో ఉన్నాం. ఈ స్టెప్స్ చూసారా? చూడడానికి చాలా దగ్గరగా ఉన్నాయి కానీ తోల తీరిపోతాయి. ఏం లేదు సార్, ఇలా దిగి అలా వెళ్ళి అలా ఎక్కి అలా దిగిపోతే వచ్చేది పోవడమే. అవునా? మరి మా స్పాట్ ఎప్పుడు వస్తుందండి? ఇంక మీరు వచ్చినట్టు వచ్చేది, ఇంక నేను ఎక్కడ వస్తాను సార్? బాడీ వస్తుంది. నేను అలా నేపాల్లో తిరుగుతూనే ఉంటాను. అది చలో ఈరోజు స్టాప్, ఈరోజు లాస్ట్ స్టాప్. ఎలాగైనా వెళ్ళిపోలే, చీకటి అయిపోతుందమ్మా. 7 అయింది అయినా డే లైట్ ఉంది కొంచెం. ఈ లైట్ వెళ్ళారు వెళ్ళిపోలే, లేకపోతే డమాల్. వాటర్ ప్యూరిఫికేషన్ ట్యాబ్లెట్స్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే వాటర్ మనకి పడచ్చు పడకపోవచ్చు, ఇంప్యూరిటీస్ అనేది తీసేస్తుంది. లీటర్కి 1 ట్యాబ్లెట్. అది ఈరోజు డే 5 ఆఫ్ ది ట్రాక్ ఏబీసీ. లెట్స్ గో. ఈరోజు మ్యాక్సిమం ట్రెక్ ఎండ్ అయిపోద్ది. వెదర్ అయితే క్లీన్గా ఉంది. ఈరోజు మ్యాక్స్ ట్రెక్ ఎండ్ అయిపోద్ది. జీనోకి వెళ్ళిపోతే అక్కడి నుంచి పోక్రా ఒక 3.5 hours అనుకుంటాను. 3.5 hours అనుకుంటున్నాను ట్రెక్. చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు చిన్నది డౌన్, దీని తర్వాత మళ్ళీ అప్ ఎక్కాలి. చామరంగ్ అంతా అప్పే, ఇక్కడ సీనువా నుంచి చామరంగ్ అప్ ఎక్కాలి. సో అది టైం టేకింగ్. పాపం ఎంత కష్టం వీటికి, సరుకులన్నీ ఇలా మోసుకెళ్తాయి పాపం. టఫెస్ట్ జాబ్ గాయ్స్.
మధ్యలో చిన్న బ్రేక్లో మీకు ఒక టిప్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా లగేజ్ అంటే మీ రెయిన్ కోట్లో, క్యాప్లో, లేకపోతే స్టిక్లో, జాకెట్ లేదన్నా ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి, మర్చిపోతారు. సారు రెయిన్ కోటు నిన్న ఏబీసీలో పక్కన విండోలో ఆరేసారు, ఇప్పుడు మర్చిపోయారు. ఈరోజు రెయిన్ లేదు కాబట్టి సరిపోయింది, ఒకరికి ఉంటే. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి ట్రెక్స్లో మీరు అలవాటు చేసుకోండి. ఇన్ కేస్ మీ ట్రెక్ అయిపోతుంది అనుకోండి, చివరికి వస్తుంది అనుకోండి, మీ దగ్గర క్యాపో, రెయిన్ కోటో, స్టిక్కో లేకపోతే ఏదైనా మీకు దానం చేయాలనిపిస్తే ఇదిగోండి ఇలా పెట్టి ఏదైనా హ్యాంగ్ చేయండి. ట్రెక్కర్స్ అలవాటు చేసుకుంటారు. ట్రెక్కర్స్కి అర్థమైపోద్ది. ఇన్ కేస్ ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు తీసుకొని యూజ్ చేసుకుంటారు. సేమ్ వీటికి రెయిన్ కోట్ లేదు కదా, దారిలో ఇలాంటి ఈ రెయిన్ కోట్ ఒక రాయికి పెట్టేసి ఉంది. సో లక్కీలీ వాడికి అలా యూజ్ అయింది కదా. సో అదే విధంగా నేను ఏం చెప్తున్నానంటే, మీ అయిపోతున్నప్పుడు మీకు అవసరం లేనిది ఒకవేళ అన్నెసరీ అనిపించింది, పక్కోళ్ళకి అది నెసెసిటీయే కదా, నెసరీ కదా అనిపిస్తుంది. సో ఫీల్ ఫ్రీ, అది మీరు హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు. చోమరంలో చెక్అవుట్ చేయాలి మన పర్మిట్, దాని గురించి ఆగా. పర్మిట్ చెక్ ఇన్ చెక్అవుట్ ఇడే చేశాడు. వీడు ఏం చేస్తా తెలుసా, మొక్కం మీద పింపుల్ ఉంటాయా, పింపుల్ స్పాట్ కళ్ళ దగ్గర మొక్కం మీద పెట్టేస్తాడు. ఆ టీవీలో చూస్తే అసహ్యంగా ఉంటుంది కదా. ఆ బ్రిడ్జ్ దాటితే మన ట్రెక్ ఫినిష్ అయిపోద్ది. గాడ్, పద 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 పద. అమ్మ బాయ్, అసలు బ్రిడ్జ్ కింద చూడండి ఎంత లోతుందో. ఈ వర్షం ఒకటి. పద పద. We are about to end the track. లాస్ట్ మినిట్లో మనకేదో బ్లెస్సింగ్స్ లాగే వర్షం వస్తుంది. ఏంట్రా ఎంతకే అవదు అంతకే అవదు. అన్నపూర్ణ బేస్ క్యాంప్ ట్రెక్. See you again. రారా. Successfully completed the track. అయిపోయి గాయస్, జీను స్టాప్కి వస్తాం. అదే ఇదే జంక్షన్. ఇక్కడ నుంచి పోక్రాక్స్ ఎయిర్ ట్యాక్సీ. 8 పీపుల్కి 7,500, పర్సన్కి 940 ఎంత పడింది ఎన్పిఆర్. ఓకే, గాయస్ ఇదిగోండి ఇండియా నేపాల్ బార్డర్ వస్తాం. అటు దాటితే ఇంక ఇండియా వచ్చినట్టే. సో ట్రిప్ అయితే అలా కంప్లీట్ అవుతుంది. ట్రెక్ అది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కళ్యాణ్, ఎలా ఫీల్ అవుతున్నావు? బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఇన్ కేస్ మీరు ఫిట్ ఉండి మీకు చేయాలనిపిస్తే మాత్రం ఇంకో థాట్ పెట్టుకోకుండా ఖచ్చితంగా వెళ్ళండి. మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఈ జన్మ భూమి ఏమో నా భారతదేశం ఎంత అందంగా ఉందిరా. ఏమైనా మిస్ అవుతున్నావా నువ్వు? నేనా హిమాలయస్ మిస్ అవుతున్నాను. ప్రెజెంట్ అయితే మా అమ్మ చికెన్ కర్రీని మిస్ అవుతున్నాను. నువ్వు? టమాటా రసం. ఇదిగోండి బోర్డర్. అది ఇప్పటి వరకు చూస్తే మాత్రం పక్కా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ బ్లాగ్ కింతే. See you in the next vlog. అమ్మా, మళ్ళీ ఓ మంచి ట్రిప్తో కలుద్దాం. హోప్ఫుల్లీ త్వరలోనే మంచి ట్రిప్ వేద్దాం. ఓకేనా? ఇదిగోండి, వెల్కమ్ టు ఇండియా. బాయ్, లవ్ యూ గైస్. Take this.
ఐ లవ్ యూ. ఇగో నీకే.